హలో ఫ్రెండ్స్, అందరూ ఒక్కసారి ఈ సీన్ చూడండి. ఈ సీన్ సింహాద్రి సినిమాలో అనమాట. అప్పుడు ఏ విధమైనటువంటి సీన్ జరిగిందో ఒక్కసారి ఇది కూడా చూడండి. దాన్ని అయితే రీక్రియేట్ చేసేసారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. నిన్న హైదరాబాద్లో ఒక ఫంక్షన్ హాల్లో అయితే దీన్ని అయితే ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నవ్వటల దాంట్లో రచ్చ జరిగింది భయ్య. వాళ్ళు అంచనా వేసింది 2000, వాళ్ళు పాసులు ఇచ్చింది 2000, కానీ అక్కడికి 20,000 మంది అయితే రావడం జరిగిందనమాట. నిజంగా మూవీ టీంకి మైండ్ దొబ్బిందా అనేటటువంటిది నాకు అడుగడుగునా కలిగింది. ఆంధ్ర వాళ్ళ సినిమా ఎన్టీఆర్ అన్నది థర్డ్ మూవీ, అది సింహాద్రి హిట్ అయిన తర్వాత తీసినటువంటి సినిమా. ఆ రోజుల్లో దానికే దాదాపు 10 లక్షల మంది జనాలు రావడం జరిగింది. దాన్ని క్లియర్ చేయడానికి 3 రోజులు పట్టింది. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి వామో ట్రైన్ల మీద బస్సుల మీద పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికి ఎన్టీఆర్ అనే పాన్ ఇండియా స్టార్ కాదు, అప్పటికి ఒక సింహాద్రి తప్ప అంత గొప్ప సినిమాలే తీసినటువంటి వ్యక్తి కాదు. ఆ రోజుల్లోనే ఆయన చూడడానికి అంతలా ఎగబడ్డారంటే మరి ఇప్పుడు దేవరా అంటున్నారు. RRR తర్వాత వస్తుంది మోస్ట్ హైప్డ్ మూవీ, పాన్ ఇండియా మూవీ. దీనికి ఎంతమంది వస్తారు అనేటటువంటి కనీసం అంచనా లేకుండా వీళ్ళు ఎలా నిర్వర్తించారు, వీళ్ళు ఎలా దీన్ని కండక్ట్ చేశారు అనేటటువంటిది తెలుసుకుంటేనే కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే నిన్న చాలా మంది ఇబ్బంది పడ్డారనమాట. ఎవడోడు బయటోడు ఇబ్బంది పడాల, మన ఎన్టీఆర్ అభిమానులే ఇబ్బంది పడ్డారు. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, భార్యాభర్తలు ఉన్నారు. ఏంది ఇది, ఇలానేనా ఈ మేనేజ్మెంట్ చేసేది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు నిజంగా కలిగింది. దీని మీద జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. నన్ను అందరూ కూడా క్షమించాలి. మీతో చాలా మాట్లాడదాం అనుకున్నా, చాలా పంచుకుందాం అనుకున్నా, కానీ అది కుదరలేదు. ఖచ్చితంగా ఈ సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్ పెడతాం అనేటటువంటిది తెలియజేయడం. జాన్వీ కపూర్ రావటం, మూవీ టీం అయితే ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా మమ్మల్ని క్షమించాలి, మేము అంచనాలు వేసిన దానికి చాలా అంటే చాలా ఎక్కువ మంది అయితే రావడం జరిగింది. ఇలా వస్తారని చెప్పి మేము అసలే అనుకోలేదు. అలా అనుకోని ఉన్నట్టయితే ఇంకో అవుట్డోర్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎలాంటి పొరపాటు పుష్ప 2కి జరగకుండా చూసుకుంటాం అని చెప్పి వాళ్ళైతే మరీ కోరుకున్నారనమాట. అక్కడ చాలా మంది చైర్లను విరగొట్టారు. చాలా మంది అభిమానులు అయితే ఇక్కడ నుండి కాదనమాట, అటేటో తూర్పు గోదావరి జిల్లా నుండి, గోదావరి నుండి, వరంగల్ నుండి, ఖమ్మం నుండి, వామ్మో చుట్టుపక్కల ఆల్మోస్ట్ తమిళనాడు నుండి కూడా ఎన్టీఆర్ అన్న అభిమానులు ఎన్టీఆర్ని చూద్దామని అయితే రావడం జరిగిందనమాట. సో వీళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటి, ఎందుకు అంత తక్కువ అంచనా వేశారు అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకుంటే, మొట్టమొదటి ఏంటంటే అనిరుద్ధ్తో పర్ఫార్మెన్స్ ఇప్పిద్దాం అనుకున్నారనమాట. ఈ ఫైర్ సాంగ్ అయి ఉండొచ్చు, చుట్టుమల్లె సాంగ్ అయితే వేరే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇద్దాం, ఇది తీసి సోషల్ మీడియాలో పెడతాం, మోస్ట్ హైప్ వచ్చేస్తుంది. ఆల్రెడీ మన జైలర్ సినిమా అప్పుడైనా, లియో సినిమా అప్పుడైనా, అంతకుముందు వచ్చినటువంటి బీట్ సినిమా అప్పుడైనా ఏ విధమైనటువంటి ఫామ్లో అయితే వాళ్ళైతే చేశారు. దానివల్ల సినిమాకి ఎక్కలేనటువంటి హైప్ వచ్చింది. అదేవిధంగా ఇండోర్లో పెట్టినట్టయితే ఆ ఎఫెక్ట్స్ ఇచ్చిన అంతా కూడా బాగుంటుంది అని చెప్పి వాళ్ళైతే అంచనా వేశారనమాట. కానీ అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ని కంట్రోల్ చేయడం పాసిబుల్ అయితే, కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ఆడియన్స్ని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ అనమాట. పోలీసులు చేతులు ఎత్తేసారు, నవోటాల యాజమాన్యం చేతులు ఎత్తేసింది. నిజంగా భయ్యా ఇది కొద్దిగా కేసు అయితే అని చెప్పి నేనైతే అనుకున్నాను. కానీ హానెస్ట్ ఏంటంటే ఎన్టీఆర్ అన్న పోలీసుల మాట విని వెనక్కి అయితే వెళ్ళిపోయిండు. దీనివల్ల అక్కడ ఇంకా క్రౌడ్ని అయితే కంట్రోల్ చేయడం జరిగిందనమాట. ఒకసారి పిక్చర్ చూడండి, స్టేజ్ను కూడా ఆక్రమించేశారనమాట. అక్కడ స్టేజ్ కూడా మీరు ఎక్కేస్తే మరి ఎన్టీఆర్ అన్న ఏం ఎక్కాలి, మూవీ టీం ఏం ఎక్కాలి, ఇంకా పైన నుంచోనే ఏమన్నా స్పీచ్ ఇవ్వాలా అనేటటువంటిది చూసుకోవాలన్నమాట. సో ఈ అభిమానం వల్ల నిన్నైతే ఒక పెద్ద విధ్వంసమే జరిగింది. చాలా మందికి గాయాలు అయ్యాయి. అన్ఫార్చునేట్లీ ఎవరికి ఏమీ కాలేదనమాట, పెద్ద ప్రమాదం అయితే జరగలేదు. దీనికైతే మనం ఆనందపడాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అభిమానం అనేటటువంటిది ఉండాలన్నమాట. నేనే నీతి వాక్యాలు చెప్పట్లేదు. లేడీస్ ఉన్నారంట, లేడీస్ అని కూడా చూడలేదంట. ఇది ఎక్కడ అభిమానం, ఇదే కొద్దిగా బాధగా అనిపించింది అనమాట. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇండోర్లో కండక్ట్ చేస్తున్నప్పుడు సరైనటువంటి పాసులు ఇవ్వాలి. మరి పాసులు లేని వాళ్ళని లోనికి ఎందుకు రానిచ్చారు అనేటటువంటిది మీకు అర్థం కావట్లేదు కదా. లోనికి వాళ్ళేమో రానిలా, వాళ్ళు తోసుకొని వచ్చేసారనమాట. అక్కడ 2000 మందికే పాసులు ప్రింట్ చేయడం జరిగింది, 2000 మందికే పాసులు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏది లెక్క చేయకుండా తోసుకొని వచ్చేయడం జరిగింది. దానివల్ల పోలీసులు చేతులు ఎత్తేసారు అనేటటువంటిది వాళ్ళైతే అఫీషియల్గా తెలియజేస్తున్నారు. ఇది ముమ్మాటికి బాధాకరం అనమాట. సో ట్రైలర్ గురించి మాట్లాడాలంటే ట్రైలర్ చాలా బాగుంది అనేటటువంటిది నేను వీడియో అయితే చేసేయడం జరిగింది. సో దీని వెనక మిస్టేక్ ఏంటి అనేటటువంటిది చెప్పడానికి ఈరోజు ఈ విధంగా మీ ముందుకు అయితే రావడం జరిగింది. ఇలాంటి మిస్టేక్ ముందు సినిమాలకి జరగకుండా చూసుకోండి. ఒక్కసారి ఆంధ్ర వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ గుర్తు తెచ్చుకోండి. ఆ తర్వాత మన ఎన్టీఆర్ టెంపర్ అయి ఉండొచ్చు, వాటికి సంబంధించిన రిలీజ్ ఈవెంట్లు గుర్తు తెచ్చుకోండి. నిజంగా బుద్ధి లేదు అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాధగా అనిపించింది అనమాట. ఫ్యాన్స్ పడ్డటువంటి ఇబ్బందులు, ఆ కుర్చీలు ఎరగొట్టేటటువంటి వీడియోలో, అక్కడ తొక్కిసలాట, ఇదంతా చూసి నిజంగా చాలా బాధగా అనిపించింది. సినీ చరిత్రలోని ఇది నిలిచిపోతుంది అనమాట. ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళ గురించి చాలా మాట్లాడుకుంటున్నాం. నిజంగా రేపటి రోజున ఈ దేవరా మూవీ ఇండోర్లో కండక్ట్ చేశారంట, క్రౌడ్ ఎక్కువగా రావడం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారనేటటువంటిది నిజంగా చరిత్ర మాట్లాడుకుంటుంది అనేటటువంటిది రియాలిటీ. అది ఎన్టీఆర్ అనే రేంజ్. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రేంజ్ అనేటటువంటిది మీకైతే క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది. బాయ్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్, ఉంటా, నమస్కార్.